దశాబ్దంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణను ప్రవేశపెట్టి కొట్టుమిట్టాడుతున్న భారతదేశ ఆర్థిక రంగాన్ని ప్రగతి బాట పట్టించిన దార్శనికుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మన్మోహన్ సింగ్ సంస్మరణ సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉపాధి హామీ పథకాన్ని, సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిన మహనీయుడని కొనియాడారు. దానికి కారణం ఏంటంటే లిబరలైజేషన్, లిబరల్ థింకింగ్, లిబరలైజేషన్ పాలసీస్ లో వచ్చిన లబ్ధి ఆ డిస్ట్రిబ్యూషన్ కావట్లేదు, అన్ని రంగాల్లో డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. అది మన మన్మోహన్ సింగ్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఈ పాలసీస్, ఎకనమిక్ పాలసీస్, ఈ అడ్వాంటేజెస్ పేదవాళ్ళకి అందరికీ కదా. పావర్టీ పెరిగింది కదా, పేదరికం పెరిగింది కదా. పేదరికం ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా, ఎన్ని రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్నా పేదరికం అంతకంటే ఎక్కువ ఎందుకు కనిపిస్తా ఉంది? దేశం ఇన్ఈక్వాలిటీ ఎందుకు కనిపిస్తా ఉంది? మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎందుకు ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉంది, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎందుకు పెరిగింది? ఈ విషయాలు సమీక్షించుకోకపోతే ఆ యొక్క గతంలో జ్యోతి బస్ని ప్రధానం చేయాలని అనేక మంది కోరితే, మేము పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా ఉండగలుగుతాం. చిన్న చిన్న పాత్రలలో ప్రధానమంత్రిగా ఉండి ఎవరో శాసిస్తే మేము వాటిని అమలు చేసే వాళ్ళగా ఉండలేము అని ఆనాడు ఒక చారిత్రక తప్పిదంతో లెఫ్ట్ పార్టీస్ లెఫ్టే. రెండవ తప్పిదం యూపీఏ 1లో ఉపాధి హామీ పథకం వచ్చిన, సమాచార హక్కు చట్టం వచ్చిన, అనేక మంచి పనులకి కారణం యూపీఏ 1లో లెఫ్ట్ పార్టీస్ కూడా భాగస్వామ్యం ఉంటాం. దాదాపు 64 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంతమంది దేశవ్యాప్తంగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో భారతదేశానికి అమెరికాకి మధ్య అనుమోపందం జరిగిందనే నెపంతో ఆ అనుమోపందం కూడా డిఫెన్స్ సంబంధించింది కాదు, ప్రజలకు ఉపయోగపడే ఎలక్ట్రిసిటీని తయారు చేసుకుంటారు. ఆ నెపంతో యూపీఏ 1 నుంచి బయటికి వెళ్ళి దానివల్ల ఏమైందంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకి